అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నాం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. మరొకసారి మీ ముందుకి ఈ వీడియో మాధ్యమంగా రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతో ఆసక్తితో నా వీడియోస్ అన్ని చూస్తూ మరి దేవునిలో వాక్యంలో బలపడుతూ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మరి గత కొద్ది రోజుల నుంచి మనం ప్రస్తుత క్రైస్తవ సమాజంలో 3 రకాల క్రైస్తవ ప్రజల్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రకం వారు యూదుల వలె సూచక క్రియల కోసం యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారని, అలాగే భౌతిక సంబంధమైన అవసరతల కోసం వెంబడించే గుంపని మనం చూసాం. రెండవదిగా గ్రీసు దేశస్థుల వలె ఎంతసేపు జ్ఞానం అని crazy about knowledge and wisdom. People who are crazy about knowledge and wisdom. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవ ప్రజలు అంటే 70% మంది యూదుల వలె అద్భుతాలు సూచక్రియల్ని వెంబడిస్తున్న వారు ఉంటే ఒక 25% మంది మరి ఈ జ్ఞానం దేవుని గూర్చిన లేదా బైబిల్ని గూర్చిన వేదాంత పాండిత్యం సంపాదించడం కోసం, లేదా మాకింత పాండిత్యం ఉంది అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం చాలా తాపత్రయపడుతున్న వారు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే దైవికమైన జ్ఞానం కలిగిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనే విషయాలను నేను గత వీడియో ద్వారా మీతో పంచుకున్నాను. సరే, ఇంకా ఒక్కొక్క రకం ప్రజల్లో చాలా విషయాలను మనం వివరించవచ్చు, వర్ణించవచ్చు. అయితే నేను కొన్ని క్లుప్తమైన కొన్ని అంటే అబ్జర్వేషన్స్ మాత్రమే ముందుంచుతున్నాను. మరి 3వ రకం ప్రజలు అంటే అపోస్తులుడైన పౌలు వంటి వారు. పౌలు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలలో అన్న మాటను బట్టి ఏంటి, యూదులేమో సూచక్రియను అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులేమో జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని పౌలు అనడంలో ఏంటి ఆయన ఉద్దేశం అనేది మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ఎరిగి ఆయనను మాత్రమే ప్రకటిస్తున్న వారు ఈ భూమి మీద అతి స్వల్పంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈరోజు ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మత సంబంధమైన విశ్వాసులు ఎక్కువ మంది ఉండుండొచ్చు, లేదా క్రైస్తవ జనాభా ఎక్కువ మంది ఉండుండొచ్చు. కానీ నిజంగా వాక్యానుసారమైన, నిజంగా క్రీస్తు స్థాపించిన క్రైస్తవ సంఘం మాత్రం చాలా కొద్ది మంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొన్నా అన్నాడు. అంటే ఈ రోజుల్లో యేసుక్రీస్తుని దేవుడని నమ్మినంత మాత్రంలా, విశ్వసించినంత మాత్రాన, యేసుక్రీస్తు యుగ పురుషుడని, ఒక అవతార పురుషుడని నమ్మినంత మాత్రాన నిజంగా వాళ్ళంతా క్రైస్తవులు అయిపోరు. అలాగే క్రీస్తుని ఒక మత సంబంధమైన వ్యక్తిగా విశ్వసించిన క్రైస్తవులు, లేదా తండ్రులు తాతలు నమ్ముకుంటే వాళ్ళ తర్వాత తరం, ఆ తర్వాత తరం నమ్ముకుని క్రైస్తవులుగా చలామణి అయిపోతుంది. మేబీ అంటే మా తాతల ముత్తాతల నుంచి మేము క్రైస్తవులు అని, పుట్టు క్రైస్తవులు అని చెప్పుకునే ఈ గుంపు కూడా ఉన్నారు. ఇలాంటి వారు వీళ్ళందరినీ టోటల్గా లెక్కబెట్టేసి అబ్బా క్రైస్తవులు చాలామంది ఉన్నారు అని అనుకుంటే నిజంగా మనం మోసపోయినట్టే. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్న, లేదా యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మారిన, లేదా యేసుక్రీస్తుని సరియైన ఉద్దేశంతో వెంబడిస్తున్న
క్రైస్తవులు భూమి మీద అతి స్వల్పంగా ఉన్నారు. అందుకే పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు చాలా కొద్ది మంది అని. మరి అదేవిధంగా సేవకుల విషయంలో కూడా చూస్తే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, కొంచెమే ఉన్నారు. ఎందుకనంటే ఈ రోజు కూడా ఆ మాట సత్యం. ఎందుకంటే ప్రిల్లర ఈరోజు క్షమించండి, పనివారు కొద్దిమందే ఉన్నారు, కానీ పనికి మాలిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను కారణం లేకుండా పనికి మాలిన వారు అనట్లేదు, దయచేసి మీరు గమనించండి. ఎందుకంటే నిజంగానే మత సంబంధమైన నాయకులు, క్రైస్తవ మత సంబంధమైన నాయకులు, మత సంబంధమైన అంటే క్రైస్తవ మత సంబంధమైన నాయకులు, లేకపోతే కేవలము తమను తాము గొప్ప చేసుకోవడానికి, తమను తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి, ఎగ్జాల్ట్ చేసుకోవడానికి ఉన్న నాయకులు, లేదా ఒక డినామినేషన్కి సంబంధించినంత వరకు వర్క్ చేస్తున్న నాయకులు, లేదా ఒక సంస్థ, అదొక సువార్థిక సంస్థ, లేకపోతే సంఘపరమైన సంస్థ, ఆ సంస్థ కోసం, ఆ సంస్థ యొక్క కట్టుబాట్ల కోసం పనిచేస్తున్న నాయకులు, ఇలాంటి వారు చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళంతా క్రైస్తవ నాయకులు, యేసుక్రీస్తు కోరుకుంటున్నటువంటి నాయకత్వం కలిగిన, నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకులనే మాత్రం మనం చెప్పలేం కదండి. కాబట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నిజంగా నమ్మకంగా యేసుక్రీస్తుని మాత్రమే ఎరిగి, యేసుక్రీస్తును మాత్రమే ప్రకటించే నాయకులు, సేవకులు, విశ్వాసులు చాలా కొద్ది మంది ఉన్నారు. క్రీస్తు కోరుకున్న విధానంలో శిష్యుల్ని చేసి, ఆ శిష్యులు ఇంకొంతమంది శిష్యుల్ని చేసే విధానంలో విస్తరిస్తున్న వారు అతి స్వల్ప సంఖ్యలోనే ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఈరోజు జనాభా లెక్కల్లో క్రైస్తవ్యం భారతదేశంలో మైనారిటీ. నేనంటాను, ఆ మైనారిటీలో క్రీస్తుని పోలి క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగాలనుకుంటున్న వారు ఇంకా మైనారిటీలో ఉన్నారు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు పిల్లరా. కాబట్టి రేషియోలో మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు చూసారా ఏలియా కాలంలో బయలునకు మోకాళ్ళునక నోటితో ముద్దు పెట్టుకునక నాకింకను 7,000 మంది మిగిలి ఉందిరు అంటాడు. నిజంగా అప్పటికి ఇజ్రాయేలు జనాభాతో పోల్చుకుంటే, అంటే ఐగుప్తు దేశంలో నుంచి 6 లక్షల కాల్బలముగా బయటకి బయలుదేరి కనాను దేశంలోకి వచ్చి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత సెటిల్ అయ్యి ఒక పెద్ద సంఖ్యలో విస్తరించిన వారిలో 7,000 మంది అంటే ఎంతమంది అండి? ఈరోజు కూడా రేషియో అంతేనండి. ఈరోజు కూడా రేషియో అంతే, కొద్దిమంది, చాలా కొద్దిమంది క్రీస్తుని పోలి, క్రీస్తు వలె మారి, క్రీస్తుని ఎరిగి, క్రీస్తుని ఇతరులకు ప్రకటించే క్రైస్తవ సంఘ నాయకులు లేదా విశ్వాసులు చాలా కొద్ది మంది ఉన్నారండి. అందుకే ఆ కొద్ది మందిలో పౌలు లాగా అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ఎరిగి ఉన్నాం, ఆయనను మాత్రమే ప్రకటిస్తున్నాం, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ప్రియులారా, ఏంటి సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అనంటే, యూదులు కోరే సూచక క్రియలు, అద్భుతాలు, అలాగే గ్రీసు దేశస్థులు వెతికే జ్ఞానం యేసుక్రీస్తులోనే ఉంది. యూదులు కోరుకుంటున్న సూచక క్రియలు, గ్రీసు దేశస్థులు వెతుకుతున్న జ్ఞానం క్రీస్తులోనే ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులోనే దేవుడు భూమి మీదకి ఇచ్చిన అత్యద్భుతమైన సూచక క్రియ. మనం యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానాలు, ఆరోహణం అన్నిటినీ మనం ఆలోచన చేస్తే, అసలు ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మిరాకిల్. యేసుక్రీస్తు యొక్క పుట్టుకే మహా అద్భుతం అండి. ఎందుకంటే యెషయాగ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన ప్రకారంగా, కన్యక గర్భవతి అయి కుమారుని కనడం, కన్యక గర్భవతి అయి కుమారుని కనడం, ఇట్స్ అ బయోలాజికల్ వండర్. ఇట్స్ అ బయోలాజికల్ వండర్. జీవశాస్త్రానికే అదొక మహా అద్భుతం. నో సైన్స్, నో సైంటిస్ట్ కెన్ కాంప్రిహెండ్ దిస్. పిల్లరా,
అదొక కట్టు కదా అని ఎథీస్టులు కొట్టి పారేస్తే వాళ్ళ వివేకం అది. క్రీస్తు అనబడిన వాడు ఉన్నాడు అని అనడానికి చరిత్రే ఆధారం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రతి దేశము కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే లెక్కించాలి. మన ఇళ్లలో ఉన్న ప్రతి క్యాలెండర్ మనకి క్రీస్తుని ఆధారం చేసుకునే రాయబడింది, లేదా తయారు చేయబడింది. సో క్రీస్తుని ఖచ్చితంగా ఈ లోకం ఒప్పుకుంటుంది. క్రీస్తుని ఒప్పుకుంటున్నట్టయితే క్రీస్తు యొక్క పుట్టుకను కూడా ఒప్పుకోక తప్పదు. దిస్ ఈజ్ అన్ అన్డినయబుల్ ఫ్యాక్ట్. దిస్ ఇస్ a history. This is a mystery. యేసు క్రీస్తు యొక్క పుట్టుక, ఇట్స్ a biological wonder. యేసుక్రీస్తు జీవశాస్త్రానికే ఒక మహా అద్భుతం మరియు మర్మం అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసయ్య జననమే ఒక గొప్ప సూచన. కాబట్టి అసలు యేసుక్రీస్తుకు మించిన అద్భుతం లేనే లేదండి. అంతకంటే అద్భుతం అవసరం కూడా లేదండి. నేను ఒకటి చెప్పనా, యేసయ్య చేసిన అద్భుతాలను చూసి వెంబడించేవారు అసలు యేసయ్యే ఒక మహా అద్భుతం అని తెలుసుకొని వెంబడించుంటే ఎంత బాగుండో. ఈ రోజుకి కూడా యూదులు చాలా మంది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన దేవుని కుమారుడు అన్న సత్యాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన మెస్సియా అని యూదులు ఎదురు చూస్తున్న అభిషిక్తుడు ఆయనే అని ఈరోజు వాళ్ళు దే couldn't accept because they don't know that Jesus is the miracle, he is the wonder of this world. యేసయ్య ఈ భూమికి ఒక గొప్ప అద్భుతం అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క జననం ఒక అద్భుతం. ఇక ఆయన మరణం అయితే వైద్య శాస్త్రానికే అంతు చిక్కని అత్యద్భుతం. దట్స్ అ మెడికల్ వండర్. యూనో, యేసుక్రీస్తుని ఎవరు చంపలేదండి. యేసుక్రీస్తు ఎవరి చేత చంపబడలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా తనంతట తానే తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడండి. ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఈరోజు క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం ఎంత అవివేకంగా, అమాయకంగా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి వ్యాఖ్యానిస్తున్నారంటే ఏదో ఆయన స్వకీయులైన యూదులు ఆయన్ని చంపేశారని, లేదా అప్పటి మత పెద్దలు చంపించేశారు, యూదా మత పెద్దలు చంపించేశారని, లేకపోతే పిలాతు అన్యాయపు తీర్పు తీర్చాడని, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు ఆయన్ని అమ్మివేశాడని, ఏంటేంటో వ్యాఖ్యానాలే కాదండోయ్, పాటలు కూడా మహా గొప్ప గొప్ప పాటలు, ఒక కాలంలో తెగ ఉర్రూతులూగించిన పాటలు కూడా రాసేశారు. మినిమం కామన్ సెన్స్ ఉంటే అసలు యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఆలోచన చేస్తే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆ శిలువ మీద ఎవరు వేలాడకూడదు. యేసుక్రీస్తు ఒక్కరే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని మరణించాడు. యేసుక్రీస్తుతో పాటు మరి ఇద్దరు దొంగలను ఆయన కుడి పక్కన ఎడం పక్కన శిలువ మీద వేశారు కదా. ఆ ఇద్దరు దొంగలు మరణించారా? లేదే, వారు మరణించలేదు. అందుకనే వాళ్ళ కాళ్ళు విరగొట్టి తీసుకెళ్ళి సమాధిలో పడేశారు. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి తన ఆత్మను అప్పగించేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అలా యేసుక్రీస్తు ప్రభు వారు తానే తన ప్రాణాన్ని
విడిచిపెట్టారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనం తర్వాత వచనాలు మనం చూస్తే, దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అంటాడు. పిల్లరా, ఎవ్వడు ఆయన ప్రాణాన్ని తీయలేడని కూడా అంటాడు. ఎవడు ఆయన ప్రాణాన్ని తీయలేడు. యూదులు కాదు కదా, ఎవరు కూడా. పిలాతు కూడా ఏం చేయలేడు. పిలాతు, నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు. అడిగితే నీవు అన్నట్టే అంటాడు. నిన్ను తప్పించడానికి నాకు అధికారం ఉంది, నాతో చెప్పు అంటాడు. అంటే పై నుంచి వచ్చిన అధికారం తప్ప నీ దగ్గర ఏం లేదా పై అన్నాడు. ఇక పేతురు ఆయనని పట్టుకున్న రోజు రాత్రి ఆయన్ని సైనికులు పట్టుకున్నప్పుడు పేతురు కత్తి తీసి ఆ ప్రధాన యాజకుని ఒక సైనికుడి చెవిని తెగ నరికేస్తే, మల్కు అనబడిన సైనికుని చెవి తెగ నరికేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెవిని మరలా బాగు చేసి స్వస్థపరిచిన తర్వాత పేతురుతో ఏమంటాడు తెలుసా? నేను గాని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు నన్ను కాపాడటానికి వస్తాయి. ఆయన ఒక్కసారి చావు వద్దు అనుకుంటే ఎవ్వడు ఆయన ఏం చేయలేడండి. చాలామంది క్రీస్తుని ఎరగని వారు, క్రైస్తవేతరులు యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో వాళ్ళకు అర్థం కాక వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. నేను విజయనగరం జిల్లా ఒరిస్సా బార్డర్స్లో గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతాల్లో కొండల్లో నివసిస్తున్న ప్రజల దగ్గరికి మొట్టమొదట 1997లో నేను సేవకు వెళ్ళాను. అక్కడ 2006 వరకు నేను అక్కడే ఉన్నాను. సేవ అక్కడే చేశాను. క్రీస్తుని అస్సలు ఎరగని వ్యక్తుల మధ్యలో నేను సువార్త అందించేటప్పుడు ఒక పెద్ద ఆవిడ, రత్నమ్మ గారు, ఆవిడ ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఆమె నమ్ముకోక మునుపు ఆమె ఏమన్నదంటే, 3 మేకుల మీద నేల మీద నుంచి 3 అడుగుల ఎత్తున ఏలాడి చచ్చిపోయినోడు ఒక దేవుడా, ఆడిని నేను నమ్మాలా, ఆడిని నేను మొక్కాలా అనిందంట. అలాంటి తల్లి తర్వాత ప్రభువుని నమ్ముకునింది, అది వేరే విషయం. ఆమె తర్వాత ఆమె కుటుంబం ఈరోజు అక్కడ సంఘం ఉంది. నేను తరచూ అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాను. అయితే కొంతమంది క్రీస్తుని ఎరగని వారికి ఇలాంటి అవగాహన, ఇలాంటి ఆలోచన, సిలువ మీద తనను తాను కాపాడుకోలేనోడు నన్నెట్లా కాపాడుతాడు, నా రక్షకుడు ఎట్లయితాడు, నాకు దేవుడని నేను ఎలా మొక్కాలి, ఎలా నమ్మాలి అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. సరే, అన్యులకుంటే అనుమానాలు, అది వేరే విషయం. కానీ చాలామంది క్రైస్తవులకు కూడా తెలియదు కదండి. అసలు యేసుక్రీస్తు మరణమే ఒక మహా అద్భుతం, అత్యద్భుతం. ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేదండి. మెడికల్ ఇన్వెస్టిగేషన్స్లో ప్రూవ్ అయిన సత్యం ఏంటి అని అంటే, హీ హ్యాడ్ ఎ హార్ట్ అటాక్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నప్పుడు గుండె అట్లా ఆగిపోయింది. మెడికల్ సైన్స్ ఏం చెప్తా అంటే, 4 ఛాంబర్స్ ఉంటాయి కదా, ఆ 4 ఛాంబర్స్లో ఒక ఛాంబర్లో వాటర్ను బ్లడ్ ఆగిపోయింది, వాటర్ చేరిపోయింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రమే గుండె లోపలికి నీళ్లు వస్తాయి. పక్కలో బల్లెపోటు పొడిచాడు చూసారా శతాధిపతి, అతడు ఎందుకు, ఎలా ఒప్పుకున్నాడు, ఎలా నమ్ముకున్నాడు, ఎందుచేత ఆ మాట అన్నాడు? నిజముగా ఆయన దేవుని కుమారుడని, లేకపోతే ఆయన నిజంగా దేవుడని, ఆన్ వాట్ బేసిస్? ఎందుకంటే ఆ నాయకుడు, ఆ శతాధిపతి ఎంతోమంది క్రూసిఫిక్షన్స్ని పర్సనల్గా దగ్గరుండి మానిటర్ చేస్తున్నాడు. అండ్ హీ హ్యాస్ నెవర్ సీన్ ఎ పర్సన్ డైయింగ్ ఆన్ ద క్రాస్, ఆన్ ద డే, ఆన్ ద స్పాట్. ఎందుకంటే నిజంగా శిలువ మరణం చాలా దయనీయమైన మరణం అండి, చాలా జుగుప్సకరమైన మరణం. 1 రోజు 2 రోజులు కాదు, విశ్రాంతి దినం కానీ లేకపోతే శిలువ మీద వేసేస్తే వాడు గట్టి పిండం అయితే ఎన్ని రోజులు పడుతుందో వాడి చావుకి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, అలా సజీవంగా వేలాడుతూ ఉన్న వ్యక్తి
అలాగ కృంగి కృషించి 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 చచ్చిపోవాల్సిందే తప్ప వెంటనే చావు రాదండి. ఎంత వీక్ పర్సన్ అన్నా 1 డేలో ఫ్యూ అవర్స్లో చచ్చిపోడండి. ఇంకా హారిబుల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే వల్చర్స్, రాబందులు వచ్చి కళ్ళు పీక్కొని తినేయడం, బతికుంటున్న వ్యక్తిని చాలా నరక యాతన, శిలువ మరణం అంటే. కానీ యేసుక్రీస్తు కాబట్టి, యేసుక్రీస్తు జీవితంలో ప్రవచన నెరవేర్పు అవసరం కాబట్టి ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగడానికి వీల్లేదు, విరగనీయడు అని ప్రవచనం ఉంది కాబట్టి ఆయన మరణం తనంతట తానుగానే తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు కాబట్టి ఒకవేళ ఆయన ఆ రోజు ఆ మధ్యాహ్నానికల్లా చనిపోకపోయి ఉండుంటే ఆ 2 దొంగలతో పాటు యేసుక్రీస్తు కాళ్ళు కూడా విరగొట్టాల్సిన పరిస్థితి వస్తాయి. అప్పుడు లేఖన నెరవేర్పు జరగదు కాబట్టి such a wonderful miraculous death. ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని తనంతట తానే పెట్టాడు తప్ప ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేరు, ఎవరు ఆయన ప్రాణాన్ని పెట్టలేరు. He's got full authority on his life. ఆయన జీవం మీద, ఆయన ప్రాణం మీద ఆయనకి పరిపూర్ణమైన అధికారం లేదు. అండ్ ఆ మరణం అత్యద్భుతం. ఒక్కసారి యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల గురించి నిజమైన అవగాహన కలిగి ఉన్న క్రైస్తవుడు ఎవడు కూడా చిన్న చిన్న విషయాలకి నాకు అద్భుతం కావాలి, అద్భుతం కావాలి, ఇలా చేయి, నాకు తలనొప్పి వచ్చింది తగ్గించు, నాకు ఒళ్ళు నొప్పి వచ్చింది తగ్గించు, నాకు అది వచ్చింది బాధ వచ్చింది, ఈ అప్పులు బాధ ఉంది, ఈ రోగం ఉంది, అట్లా అడగడండి. నిజంగా క్రీస్తుని ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తుని గురించిన మర్మం అర్థమైతే ఆయన జనన జీవన మరణ పునరుత్థాన ఆరోహణ 2వ ఆగమనం విషయాలను గురించిన సరైన అవగాహన ఉన్న ఏ క్రైస్తవుడు కూడా టెంపరల్ మిరకిల్స్ కోసం, టెంపరరీ హీలింగ్స్ కోసం, సైన్స్ అండ్ వండర్స్ కోసం యేసుక్రీస్తుని వెంబడించడు. నిజంగా నా మటుకు నేను ఊరికినే ప్రతి చిన్నదానికి ప్రభా నాకు తలనొప్పి వచ్చింది తగ్గించు, ప్రభా నాకు అక్కడ నొప్పి వచ్చింది తగ్గించు, ఎక్కడ నొప్పి వచ్చింది తగ్గించు. ఐ నెవర్ ప్రే లైక్ దాట్. అలాగే ప్రతి చిన్నదానికి ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అక్కడికి వెళ్తున్నాను, నన్ను కాపాడు, నన్ను రక్షించు. అసలు పర్సనల్ ఫిజికల్ మెటీరియల్ థింగ్స్ కోసం మనం వరి అవ్వాల్సిన పని లేదు, ప్రభుని అడగాల్సిన పని లేదు. నిజంగా ఈరోజు ఈ యూదుల లాంటి మనస్తత్వం ఉన్న క్రైస్తవులు ఆలోచించేయండి దయచేసి. ఆయనే ఒక సూచన అండి, ఆయనే ఒక సూచన. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క సూచక్రియ చూడగోరుతున్నామనంటే యోనాను గూర్చిన సూచన తప్ప మీకు ఇంకేది ఇవ్వబడదు అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఆయన మరణాన్ని చెప్తున్నాడు. ఆయన మరణాన్ని. ఎందుకంటే ఆయన మరణం ఒక అద్భుతం అయితే ఆయన పునరుత్థానం మరొక అద్భుతం. పిల్లగా నిజంగా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు రెజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ. అసలు మృతుల పునరుత్థానం అనేది యేసుక్రీస్తు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవకపోయి ఉండుంటే ఈరోజు అసలు క్రైస్తవ్యమే లేదండి. క్రీస్తుని వెంబడించడమే వేస్ట్. అప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే ఈ చరిత్రలో ఈ భూమి మీద మరణం చెంది మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ఆయన మరణం జయించి తిరిగి లేచాడన్న విషయం తెలియగానే డబ్బులు ఇచ్చి మరీ సైనికుల్ని అబద్ధం చెప్పమని చెప్పారు ఆ రోజు ప్రధాన యాజకులు పెద్దలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడు అవ్వడం అనంటే, చచ్చిపోయి తిరిగి లేవడం అనంటే ఇట్స్ అనదర్ హిస్టారికల్ మిరకల్ అండ్ వండర్. ఇక యేసుక్రీస్తు ఆరోహణం గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా ఆయన ఆకాశమునకు కొనిపోబడడం, మేఘారూఢుడై వెళ్ళిపోవడం,
దట్స్ అనదర్ మిరకిల్. చాలామంది చూశారండి ఆ రోజుల్లో. ఈరోజు మీరు నేను చూసుండకపోవచ్చు, చూసిన వారు రాశారు. దట్ ఈస్ ద పెక్యులియారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబుల్ పెక్యులియారిటీ ఏంటి అంటే ఐ విట్నెసెస్ కళ్ళతో చూసిన వారు రాశారు బైబుల్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయడానికి అలాంటి వారిని వాడుకున్నాడు. కాబట్టి మోసం చేయలేకపోయారు. యేసుక్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని దాచిపెట్టలేకపోయింది చరిత్ర. అప్పుడు హేమాహేమీలే ప్రయత్నం చేశారు. ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు, శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పండి. దాని మీద కొన్ని స్టోరీలు కూడా చెప్పారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వలేదు, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అరిమతయి యోసేపు ద్వారా డబ్బులు ఇచ్చి మొత్తానికి బాడీని తీసుకెళ్ళిపోయారు. ఆయనకి వైద్యం చేయించారు. ఆయన మరలా అక్కడ నుంచి ఇండియా వచ్చేసాడు. ఏవేవో స్టోరీలు, బుద్ధి లేదు స్టోరీలు. ఇవన్నీ కథలు, కట్టుకథలు. సత్యం, యేసుక్రీస్తు మరణించాడు, మరణాన్ని జయించి మూడవ నాడు తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. ఆయన ఎలా ఆరోహణమయ్యాడో అలాగే మరలా ఒకరోజు రాబోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ప్రకటించాలి. యేసయ్యని గురించి ప్రకటించాలి. యేసయ్య శిలువ మరణాన్ని గురించి ప్రచురించాలి. కమ్యూనియన్లో అంటే క్రైస్తవులు ఆచరించే ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఉన్న అసలు వ్యవహారం ఏంటి అని అంటే, ఆయన రాకడ వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయుదురు కాబట్టి మీరు ఇది చేయమన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు చాలా గొప్ప అద్భుతాలు. ఈ మూడవ రకపు క్రైస్తవులను గురించి ఇంకా మనం ముందు కొన్ని విషయాలు ధ్యానించిపోతూ ఉన్నాం. అయితే ప్రస్తుతానికి నేను ఇక్కడితో ఆపుతూ ఉన్నాను. మరలా ఇంకా కొన్ని విషయాలు ముందు వీడియోస్లో మనం చూద్దాం. అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. వందనాలు.